నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. చెల్లా రామచంద్రారెడ్డి. స్పోర్ట్స్లో మొదటి స్థానం సాధించిన గూడూరుపల్లి పాఠశాల విద్యార్థి గౌతమ్. సమ్మెను విరమించిన దస్తావేజ్ లేఖలు. వైభవంగా ముగిసిన వారాహి గుప్త నవరాత్రి వేడుకలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, వామపక్ష నాయకుల డిమాండ్. వార్తలోని వివరాలు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయడం ఎంతో కీలకమని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. శుక్రవారం పెద్దమండ్యం మండలం కలచర్ల జిల్లా పరిషత్ తెలుగు ఉన్నత పాఠశాలలో పండుగ వాతావరణంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నత పాఠశాలకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పూర్వపు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల నివేదికను ఎంఈఓ చదివి వినిపించారు. అలాగే పాఠశాల విద్యార్థులతో తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని, విద్యాశాఖకు భారీగా బడ్జెట్ కేటాయింపులు చేయడం ద్వారా ప్రభుత్వం విద్యపై ఉన్న నిబద్ధత స్పష్టమవుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచడమే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రధాన ఉద్దేశమన్నారు. పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల అభ్యసన స్థాయి, హోంవర్క్, హాజరు, విద్యా ప్రమాణాలు, అవసరమైన మౌలిక వసతులు తదితర అంశాలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో బహిరంగంగా చర్చించాలని సూచించారు. పాఠశాలలో ప్రతిదీ పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవడానికి పీటీఎం నిర్వహించడం లేదని, విద్యా నాణ్యతను మరింత పెంచేందుకు అవసరమైన అంశాలను గుర్తించి పరిష్కరించడమే లక్ష్యమని తెలిపారు. జీఓఎంఎస్ నెంబర్ 396ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మెను దస్తావేజు లేఖలు విరమించినట్లు సంఘ నాయకులు పోల్ల త్యాగరాజు తెలిపారు. శుక్రవారం పుంగనూరు పట్టణంలో దస్తావేజు లేఖలు సమావేశమయ్యారు. రాష్ట్ర నాయకత్వం భేటీ అయ్యి ప్రభుత్వం జరిపిన చర్చల్లో సమస్యలకు స్పష్టమైన సమాధానాలు లభించాయని రాష్ట్ర సంఘ నాయకులు తెలియజేయడంతో వారు చేపట్టిన నిరవధిక సమ్మెను విరమిస్తున్నట్లు ఆయన తెలిపారు. యథావిధిగా సేవలను పునః ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. చేపట్టిన నిరసనలకు సహకరించిన కక్షిదారులకు, మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి జీఓఎంఎస్ నెంబర్ 396 ద్వారా దస్తావేజ్ లేఖల వృత్తికి, స్టాంప్ అండ్ వృత్తికి భంగం కల్పిస్తున్నందున ప్రభుత్వం వారు నిరసన తెలియజేస్తూ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంఘం వారు ఇచ్చిన పిలుపు మేరకు 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు పెండౌన్ సమ్మె చేయడానికి మేమందరూ కూడా సిద్ధపడ్డాం. కంటిన్యూగా 4 రోజులు ఈ పెండౌన్ సమ్మెను నిర్విఘ్నంగా జరిపించి ఉన్నాం. నిన్నటి దినం రాష్ట్రంలో ముఖ్య నాయకులు 8 మంది, తర్వాత అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అధికారి, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వారి సమక్షంలో వాళ్ళ కార్యాలయంలో చర్చలకు పిలవడం జరిగింది. ఆ చర్చల్లో భాగంగా ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అనేది ఏర్పాటు చేయడం అనేది కాలాతీతం అవుతుందని, చాలా రోజులు సుమారు 6-7 నెలల కాలం అవుతుందని, అంతేకాకుండా రాష్ట్రంలో మొట్టమొదట పైలట్ ప్రాజెక్టుగా 4 కార్యాలయాలు మాత్రం సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి అది సక్సెస్ అయిన తర్వాత రాష్ట్రంలో ప్రవేశపెడతామన్నది ఒకటి. తర్వాత ఇచ్చిన జీవోని 396ను వెంటనే రద్దు చేయడం వీలు పడదని, దానికి కాలయాపన జరుగుతుందని, ఆ రద్దు అయ్యేంత వరకు మీరు నిరసన కార్యక్రమాలు చేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి మనల్ని ప్రశ్నిస్తూ, ఈ కాలయాపన వద్దు, వృధా అవుతుంది, మీకు ఒక హామీ ఇస్తున్నాను, పారదర్శకంగా ప్రజలు డ్యూయల్ మెథడ్ అనమాట, సేవా కేంద్రాల్లో కానీ దస్తావేజ్ లెక్కల ద్వారా 2 మెథడ్స్లోనూ మీరు రిజిస్ట్రేషన్ చేసేందుకు మేము అనుమతిస్తాము. దాని ప్రకారం మీకు ఉపాధికి, మీ జీవనోపాధికి ఏమి ఇబ్బంది ఉండదు, మీరే దస్తావేజులు తయారు చేయొచ్చు, మీరే ఫ్రంట్ ఆఫీస్కి పంపించి రిజిస్ట్రేషన్ చేయొచ్చు, ఆ అవకాశం నేను ఇస్తున్నాను. ఇదంతా ఇప్పట్లో జరిగేది కాదు, కాలయాపన జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా సమ్మె విరమించి మీ
మీరందరూ కూడా మీ యొక్క వృత్తిని కొనసాగించమని చెప్పి రాతపూర్వకంగా అష్యూరెన్స్ చేసిన తర్వాత అత్యున్నత అధికారి ఐజీ గారు ఇచ్చిన హామీ మేరకు మేము ఈ యొక్క పెన్ డౌన్ సమ్మెను పుంగనూరులో విరమిస్తున్నాం. ఈ రోజు నుంచి మేము మా వృత్తిని మేము కొనసాగిస్తాం. పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం రొంపిచెర్ల మండలం ప్రధాన కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పీటీఎం 4.0 కార్యక్రమం అమలులో భాగంగా జిల్లా స్థాయి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి, డిఈఓ లక్ష్మీ నారాయణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Media members and the political leaders, one and all, good morning. ఇప్పుడు కానీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే అటువంటి వ్యక్తి 10 సంవత్సరాలు పూర్తిగా కొనసాగితే ఇక్కడ ఉండే మీ బిడ్డల భవిష్యత్తు గాని మీ భవిష్యత్తు గాని బ్రహ్మాండంగా ముందుకు వస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అందుకనే మీరందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారికి తోడ్పడాలా. ఎందుకంటే ఈ రోజు ఏ కార్యక్రమం ఆ రోజు దాదాపు 20 సంవత్సరాల ముందు డాక్రా సంఘాలు పెట్టి అన్ని కూడా ముందుకు తీసుకొచ్చినప్పుడే ఆ పొద్దే కొంతమంది నాయకులు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారు. రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ పోటీలలో పుంగనూరు మండలం గూడూరుపల్లికి చెందిన విద్యార్థి గౌతమ్ 400 మీటర్ల పరుగు పందెం పోటీలో ప్రథమ స్థానాన్ని సాధించాడు. అలాగే 100 మీటర్ల పరుగు పందెం నందు ద్వితీయ స్థానం సాధించారు. రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ పోటీలు ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం హిల్ పాఠశాల నందు నిర్వహించిన పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో 400 మీటర్లు ప్రథమ స్థానం, 100 మీటర్లు పరుగు పందెం నందు ద్వితీయ స్థానంలో నిలిచిన దివ్యాంగ విద్యార్థి గౌతమ్ను మండల విద్యాశాఖ అధికారులు నటరాజరెడ్డి, రెడ్డన్న శెట్టిలో అభినందించారు. అలాగే నేడు మెగా పేరెంట్ మీటింగ్ 4.0 నందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గూడూరుపల్లి నందు గౌతమ్ను పాఠశాల హెచ్ఎం మహేష్ నారాయణ మరియు పాఠశాల పేరెంట్స్ కమిటీ ద్వారా అభినందించారు. గౌతమ్కు ప్రత్యేక శిక్షణ ఇప్పించిన భవిత ఉపాధ్యాయులు వెంకటరమణ, అరుణాలను పలువురు అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పుంగనూరుకు ప్రథమ స్థానం తీసుకొచ్చిన విద్యార్థులని పలువురు అభినందించారు. కార్యక్రమంలో గూడూరుపల్లి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. పుంగనూరు మండలం బండ్లపల్లి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలను అన్నమయ్య జిల్లా డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి సందర్శించారు. ఉపాధ్యాయుల విద్యా బోధన, మధ్యాహ్న భోజనాన్ని తహసీల్దార్ రాము, ఎంఈఓ రెడ్డన్న శెట్టితో కలిసి పరిశీలించారు. తర్వాత పీటీఎం సమావేశానికి హాజరయ్యారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో చదవాలని ఆకాంక్షించారు. అలాగే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
కూడా విద్యార్థుల స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సబీహా కౌసర్, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు మండలం పూజగన్నపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి మండల కూటమి నాయకులు మరియు పొంగనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా తల్లిదండ్రులకు, అధికారులకు, గ్రామస్తులకు ఆహ్వానం పలికారు. అనంతరం విద్యార్థులు తల్లిదండ్రుల పాదాలు కడిగి వందనం చేసుకున్నారు. సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ప్రాథమిక స్థాయి విద్య చాలా ముఖ్యమని, అందుకు క్రమశిక్షణతో చదువుకోవాలని తెలియజేశారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విలువలతో కూడిన విద్యను ఇస్తున్నామని, అన్ని మౌలిక వసతులు ఉన్నాయని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం చాలా నాణ్యతతో నిర్వహిస్తున్నామని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు మోహన్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తోందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ బడిలో చేరి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. అనంతరం అందరికీ డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం అందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గాయత్రి, నిర్మల, స్వర్ణ, గ్రామ వార్డు ఇంజనీర్ కిరణ్ రెడ్డి, గ్రామస్తులు సోమశేఖర్, గోపాలరావు, హరి, యశోద మరియు పాఠశాల కమిటీ సభ్యులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత ఎముకల సాంద్రత పరీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు లయన్స్ జిల్లా చైర్మన్ డాక్టర్ పి. శివ తెలిపారు. శనివారం సరళ హోమియో హాస్పిటల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శిబిరం జరుగుతుందని చెప్పారు. ఎముకల యొక్క సాంద్రతను, ఎముకలు ఎంత బలహీనంగా ఉన్నాయో వైద్యులు తెలియజేస్తారన్నారు. 2,500 రూపాయలు విలువ చేసే ఎముకల సాంద్రత పరీక్షను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు పరిసరాల ప్రజలకు కేసీటీవీ ద్వారా ముఖ్యమైన విజ్ఞప్తి. ఈ నెల 25వ తేదీ శనివారం, అంటే రేపు, స్థానిక సరళ హోమియో హాస్పిటల్ నందు ఎముకల సాంద్రత పరీక్ష నిర్వహించడం జరుగుతోంది. ఎముకల సాంద్రత పరీక్ష పొంగనూరులో నిర్వహించి చాలా సంవత్సరాలు అయింది. మళ్ళీ ఎముకల సాంద్రత పరీక్ష చేయాల్సిన అవసరం ఉందని ఎముకల సాంద్రత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. చాలామందికి 30 నుంచి 40 సంవత్సరాలు దాటిన వాళ్లకు ఎముకలలో బలహీనపడి, ఎముకల సాంద్రత తగ్గి బలహీనపడి, డెన్సిటీ తగ్గిపోయి బలహీనపడి, పడితే విరిగిపోవడము
ఎముకలు అరిగిపోవడము, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, అన్ని రకాల కీళ్ళ నొప్పులు రావడం జరుగుతుంది. దీన్ని ముందుగా మనం కొన్ని పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. దాన్నే ఎముకల సాంద్రత పరీక్ష అంటారు. ఇది పెద్ద పెద్ద హాస్పిటల్లో దొరుకుతుంది. బెంగళూరు కానీ, హైదరాబాదు లేదంటే చెన్నై కానీ వెళ్తేనే ఈ పరీక్షను పెద్ద పెద్ద హాస్పిటల్లో చేసుకోవచ్చు. దాదాపు చాలా ఖర్చుతో కూడుకున్న పరీక్ష ఇది. 2,500 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. దాన్ని అబార్ట్ కంపెనీ వాళ్ళ ద్వారా ఉచితంగానే నిర్వహించడం జరుగుతుంది స్థానిక సరళ నరసింహంలో. రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 2 మిషన్ల ద్వారా, ఎక్కువ మంది రావచ్చని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, 2 మిషన్ల ద్వారా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎముకల నొప్పి ఉన్నటువంటి వాళ్ళు, 40 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్లు, కిడ్నీ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, ఇట్లాంటి వాళ్ళందరూ ఈ శిబిరానికి వచ్చి పరీక్ష చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా స్త్రీలు, మెనోపాజ్ ఉండేటువంటి స్త్రీలు వాళ్ళు కూడా వచ్చి ఈ శిబిరంలో ఎముకల సాంద్రత పరీక్షను చేసుకొని డాక్టర్ల ద్వారా సలహాలు, సూచనలు తీసుకొని అవసరమైతే మందులు కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. తీసుకుంటే భవిష్యత్తులో ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకొని విరక్కుండా, అరక్కుండా ఎముకలు చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పొంగనూరు గ్రామ దేవతల ఆలయాల్లో ఆషాఢ మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. మైండల్య మైత్రేయే జవాలే కళ్యాణే మౌనేంద్రానిత్యంత నిష్ఠా గష్టాత్మలే మృతురో జంబుల్ ధాన్యముల్ సేచుం చంద్రకండ పదంసా బౌదివంబుల్ బ్రహ్మాండ కండాంబులని ఏలుకుందు నేతాసు సంసలై పుజ్జల ఇందు రీతిద్దు నేను మూడుండ గర్వాది రూడుండ దాసత్తుడన్మ తుడంజ్ఞాన హీనుండ ద్యుడు నేచయు నేరంబులని వచ్చి రక్షింపగా భారమే తల్లి ఓం సర్పక్త మందార వల్లి నమస్తే పరిదత్త భూమండలాలే.
भां सम्मार्मदन्यं मुढान्यं सर्वमङ्गलं विष्णु संकेतां सिद्धां ब्रह्मण्यं सुरसेवितां परमानंदां परमानंदजन्यं परमानंदप्रदां प्रोक्तानितां परमां भक्तवत्सलां पूर्णचंद्र भवादानां पूर्णचंद्र भास्कं शुभलक्षण संपन्नां शुभानंद गुणनमं साध्वीं चंद्रज्ञानां सत्यं पुंडरीकहारां पूर्णां पुण्यदां पुण्यरूपिणीं मायातीतां श्रेष्ठधर्मात्वन्तां असृष्टिं संगरहितां सृष्टिहेतुवर्धिनीं शरणं सुरसं संहारकारिणीं मंदस्मितां स्कंदमातां शुद्धचितां मुनिष्ठां महाभगवत्यं दक्षं दक्षगणाचरं सर्वार्थदात्रीं सदाशिवकुटुम्बिनीं नित्यसुन्दर सर्वाङ्गीं सच्चिदानन्दलक्ष्मीं ओम सुभगाय नमः सौंदर्याय नमः सुगम्याय नमः कान्ते नमः कान्तिमाते नमः सिंदूरांकितम् त्रेत्रंदिनात्मं गिरवाणीं गिरवतीं गौरीं कृष्णांगनं सर्वांगमध्यं सर्वगाम्यं पितरांगापितृत्वा विद्युतांगराजनीं सर्वगाम्यं कालस्वरूपं संभ्रम नृत्यं विराजतं जीवनलभं सीतरसे नमः अग्ने त्वं धारयानं यो अस्मान् सृष्टिविरुद्धानि विश्वाः उच्चपृथ्वी बहुलानवर्मि अवातोकाय नयाय संयोः विश्वानिनो अग्ने अत्रिवन्मनसां गृह्णानोऽस्माकं भोक्षपिता तनूनां प्रतनाजितगं सहमान मुग्रमग्निकुं भवेम परमात्सरस्तादयम् पूर्वयो देवी नमोज्ञाय ब्राह्मणे सुचप्राह्मणेन्दः देवाग्रे तदब्रह्मे हस्तैवं ब्राह्मणो विद्यात् तस्य रेवा समदे वीक्षते लक्ष्मीक्षमज्ञो हा रात्रे वारसे सर्वं मनुष्याणां तख्ययो दारुणीमहि गातं यज्ञाय गातं यज्ञमतये दैवी स्वस्तिरसनः
सत्यर्मानुषेभ्यः और्तुण्डिकालवेशिकं शन्नो अस्तुभुवे शञ्चुदशदेवं शान्ति 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 हरिः ఇచ్చేది పొంగనూరు మండలం పూజగన్నపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి మండల కూటమి నాయకులు మరియు పొంగనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల జీవితాన్ని తీర్చిదిద్దే తొలి గురువుల తల్లిదండ్రులు, రెండో గురువులు ఉపాధ్యాయులని అన్నారు. ఈ ఇద్దరు సమన్వయంతో పనిచేస్తేనే విద్యార్థులు విద్యలోనే కాకుండా క్రమశిక్షణ, విలువలు, వ్యక్తిత్వ వికాసంలోనూ ఉన్నత స్థాయికి చేరుకుంటారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన బోధన అందించేందుకు అనేక సంస్కరణలు అమలు చేస్తోందన్నారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని చదువులో రాణించాలని సూచించారు. 10వ తరగతిలో 500 పైన మార్కులు సాధించిన 3 విద్యార్థులకు 5,000 రూపాయలు ప్రైజ్ మనీగా ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిని తమ సొంత బిడ్డలా భావించి బోధించాలని, వారి ప్రతిభను వెలికి తీసే దిశగా కృషి చేయాలని కూటమి నాయకులు పిలుపునిచ్చారు. విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని, ప్రతి విద్యార్థి కుటుంబానికి, సమాజానికి, రాష్ట్రానికి గర్వకారణంగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండలాధ్యక్షులు మాధవరెడ్డి, విరూపాక్షి, జిల్లా జనసేన ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, రూరల్ నాయకుడు శివకుమార్ రెడ్డి, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ గంగాధర్, మండల కూటమి నాయకులు హరి, బాలాజీ నాయక్, పవన్ కుమార్, వెంకటరమణ, జనార్దన్ రాయల్, రమేష్, వెంకటేష్, రూపేంద్ర నాయక్, రాంబాబు, రేవంత్, సీనా, జావేద్, మురళి, కాళేశ, కృష్ణ, రవికుమార్, మణి నాయక్, చంద్ర, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరీక్షా పత్రాల లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. పొంగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా పార్లమెంట్ మార్చ్ చేస్తున్న యువతపై పోలీసులు చేసిన లాఠీ చార్జిని తీవ్రంగా ఖండించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి తగు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అయూబ్ బాషా, సిపిఐ నాయకుడు శ్రీరాములు తదితరులు పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలిపారు. ఇటీవల జరిగినటువంటి నీట్ పరీక్షల్లో కేంద్ర ప్రభుత్వం అవలంబించినటువంటి విధానము పేపర్ లీకేజీకి కారకులైనటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి ధర్మేందర్ సింగ్ను వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థులు నిరసన తెలియజేస్తూ శాంతియుతంగా చేసినటువంటి విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు చేసినటువంటి దాడి, అది దేశం యువత పైన చేసినటువంటి దాడిగా అభివర్ణించాలి. విద్యార్థులపై నేటి విద్యార్థులపైన ఢిల్లీ పోలీసులు అవలంబించినటువంటి తీరు సరైనది కాదని మేము భావిస్తున్నాము. ఇలాంటి లీకేజీలు ఎప్పుడు జరగకుండా అరికట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము. భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఇలాంటి సంఘటనలను వ్యతిరేకిస్తున్నాము. బీజేపీ బాధ్యత వహించి ఎవరైతే పేపర్ లీకేజీ కారకులైనారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. గత 25 రోజుల నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేస్తున్న పేపర్ లీక్ గురించి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేస్తున్నారు. దీనికి గాను ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, వారిపై కేసులు పెట్టడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అంతేకాదు దీనికి పేపర్ లీక్కి సంబంధించిన కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. గత 20వ తేదీ జరిగినటువంటి ఢిల్లీలో జంతర్ మంతర్ అనే కార్యక్రమంలో విద్యార్థులు
శాంతియుత నిరసన కార్యక్రమం చేపడితే వారిపైన లాఠీ చార్జీలు చేస్తారా? వారికి మీరు ప్రొటెస్ట్ కల్పించాల్సింది పోయి వారిపైన మీరు అక్రమ కేసులు కట్టి వారికి మీరు స్మోక్ బాంబులు వారిపైన వదులుతారా అనేసి ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఈ లీకేజ్కి నీటి ప్రశ్నాపత్రాలు లీకేజ్కి ఎవరైతే కారకులు ఉన్నారో వారికి వెంటనే రాజీనామా చేపించాలి. అలాగే రాబోయే రోజుల్లో ఈ నీటి ప్రశ్నాపత్రాలే కాకుండా ఇంకా మరిన్ని ప్రశ్నాపత్రాలు కూడా 2014 నుంచి ఇప్పటి వరకు మనం తీసుకుంటే 152 సార్లు మనకి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నాపత్రాలు లీకేజీలకి కారకులైనారు. ఈ ప్రశ్నాపత్రాలు లీకేజీలు అవుతూ ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైపోతున్నాయి అనేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము. ఎవరిపైన అయితే ఢిల్లీలో ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు, ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు, ప్రజా వామపక్ష పార్టీ సంఘాలు కలిసి వారు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడితే వారిపైన మీరు కేసులు కట్టడం ఇది సరైన పద్ధతి కాదు. వారిపైన మీరు లాఠీ చార్జ్ చేయడం ఇది సరైన పద్ధతి కాదు అనేసి పోలీస్ వ్యవస్థను మేము ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సపేహా కౌసర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగనూరులోని 137 ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ శుక్రవారం ఘనంగా జరిగింది. విద్యార్థుల సామర్థ్యాలు, నైపుణ్యాల పెంపునకు సూచనలు, ప్రోగ్రెస్ రిపోర్ట్, విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించారు. అలాగే ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ నగదు ప్రోత్సాహక బహుమతులను ముఖ్య అతిథులు అందజేశారు. పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు రుద్రాణి ఆధ్వర్యంలో పేటీఎం 4.0 కార్యక్రమం జరిగింది. ఏఎంసీ చైర్మన్ సమీపతి యాదవ్, టీడీపీ నాయకులు సివిరెడ్డి, శ్రీకాంత్, ఎస్ఎంసీ చైర్మన్ రాణి, వైస్ చైర్మన్ పెద్దమఠం బాబు, కో ఆప్షన్ మెంబర్ సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం ఇంతటి మహత్తర కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు చక్కగా చదివి పాఠశాలలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పుంగనూరు పట్టణం మేలుపట్లలోని మున్సిపల్ హైస్కూల్లో హెచ్ఎం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కు సుధాకర్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, సిఆర్పి తేజాలు పాల్గొన్నారు. తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు గౌరవ ఎంఈఓ గారు శ్రీ నటరాజ్ రెడ్డి సార్ గారిని
ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అంటే అన్ని పాఠశాలలు మన రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో ఈ కార్యక్రమం ఉద్దేశం తల్లిదండ్రులు పాఠశాలలలో భాగస్వామ్యం చేయడం, తల్లిదండ్రుల పాఠశాలలు కూడా కలిపి పాఠశాలల సమూహ అభివృద్ధి ప్రభుత్వం ముందు కార్యక్రమాల గురించి మన వెంకటేశ్వర మాట్లాడుతున్నారు. వారాహి గుప్త నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. పొంగనూరు పట్టణం నగరి వీధులు వెలసిండు శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణంలో అమ్మవారి నవరాత్రి వేడుకలను అర్చకులు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతిరోజు అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, విశేష పూజల్ని నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థిస్తూ దీపాలను వెలిగించి సమర్పించారు. సమస్త కోరికలు తీర్చే శక్తి స్వరూపిణిగా, శత్రు రుణబాధలు తొలగించే తల్లిగా అమ్మవారిని భక్తులు ఆరాధిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. శుక్రవారం చివరి రోజు కావడంతో ఆలయ ఆవరణంలో వారాహి హోమాన్ని నిర్వహించి వేడుకలకు సమాప్తం పలికారు. विद्महे महासिंहर्णाय धीमहि तन्नो वाराहि प्रचोदयात्। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. చెల్లా రామచంద్రారెడ్డి. స్పోర్ట్స్లో మొదటి స్థానం సాధించిన గూడూరుపల్లి పాఠశాల విద్యార్థి గౌతమ్. సమ్మెను విరమించిన దస్తావేజు లేఖలు. వైభవంగా ముగిసిన వారాహి గుప్త నవరాత్రి వేడుకలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, వామపక్ష నాయకుల డిమాండ్.
జరిగే కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.